విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి బ్రతికించాలని కోరుతూ ఈ నెల 10న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింగరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం విశాఖ జగదాంబ జంక్షన్ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నిజాయితీగా కృషి చేయలేదని విమర్శించారు. దానివలన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తిని 73 లక్షల నుండి 45 లక్షలకు తగ్గించడమే కాకుండా 5,000 మందిని రిక్రూట్మెంట్ ఇతర కారణాలతో తొలగించిందన్నారు. పైగా ఇప్పుడు 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. మరింత అధ్వాన పరిస్థితికి ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల నెట్టబడ్డాయి. అందువల్ల సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలు నిర్వహించాలని పోరాట కమిటీ నిర్ణయించింది. దీనికి ప్రజలు, కార్మికులు, అలాగే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని పోరాట కమిటీ తరఫు నుంచి కోరుతున్నాం. ఈ 3 నెలల కొత్త ప్రభుత్వం మూడోసారి డీజిల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి చేసే ప్రసక్తి లేదు. అలాగే దీని ప్రత్యామ్నాయాలన్నింటినీ కూడా పరిష్కరించి స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఇది జూన్ 12వ తేదీన. కానీ ఈ రోజు కూడా పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు 15 కోట్ల రూపాయలు నష్టానికి నెట్టారు. అలాగే బ్లాస్ట్ ఫర్నెస్లు ఇదివరకు 3 బ్లాస్ట్ ఫర్నెస్లో ఒకటి మూసేశారు. ఇప్పుడు లేటెస్ట్గా 2 బ్లాస్ట్ ఫర్నెస్ మూసేయడం జరిగింది. ఈరోజు మిల్స్ అన్ని కూడా ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మారిపోయి ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా 50% కంటే పైగా ఉత్పత్తిని తగ్గించడం జరిగింది. ముడి ఖనిజం లేకుండా చేయడం జరిగింది. భారతదేశంలో అత్యధిక ముడి ఖనిజం, ఇనప ఖనిజం ఉండేటువంటి దేశం మన దేశం. కానీ అలాంటి చోట్ల అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు సమకూర్చాల. సొంత గన్లు ఉన్నవాళ్ళు 500 ఒక టన్ను తెచ్చుకుంటున్నారు. కానీ మనకి 5,900 రూపాయలు పెట్టి గత నెలలో కొనడం అనేటువంటి జరిగింది ఇనప ఖనిజం గత 2 నెలలు. ఆ విధంగా ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా క్వాలిటీలో అందరికంటే నాణ్యమైనటువంటి విశాఖ స్టీల్ బెస్ట్ క్వాలిటీ మంది. అందువల్ల ఉత్పత్తి అంత పెంచితే దేశంలో అన్ని పరిశ్రమల కంటే లాభాలు ఆర్జించేదానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఉత్పత్తి తగ్గించి మనుషుల్ని తొలగించడం అనేది ఈరోజు పద్ధతిగా పెట్టుకున్నారు. 5,000 మంది పైగా ఇప్పటికి ఆఫీసర్లు, ఉద్యోగుల్ని రిటైర్మెంటా లేదా తొలగించడం, మెడికల్ అన్ఫిట్ పేరుతో తొలగించడం జరిగింది. 30% మంది ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్ని ప్రతిరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా 30% అమలు చేయాలని ఈరోజు యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల మనుషులను తగ్గిస్తే ఉత్పత్తి ఎలా పెంచుతారో అని అడుగుతున్నాం. కేవలం దీన్ని ముంచేయాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం నిజాయితీగా పనిచేయాల, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. అయినా పోరాట కమిటీ పోరాటం వల్ల 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. కానీ ఈ 3 నెలలలో పరిస్థితి మరింత అధ్వానంగా దిగజారింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అత్యున్నతమైనటువంటి అవకాశాలు వచ్చాయి. గాజువాకలో 92,000 మెజార్టీ శ్రీనివాస్ గారికి రావడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు. నాకింత మెజార్టీ రావడం నేను దీనికోసం ఎటువంటి త్యాగమైనా చేస్తామని. కానీ ఈ 3 నెలల్లో జరిగినటువంటి ఫలితం ఏమిటనంటే శూన్యం. ఏ రకంగా కూడా మేలైనటువంటి జరగలేదు. ఇటువంటి చర్యలు చేపట్టబడలేదు. రోజు రోజుకి దిగజారేటువంటి చర్యలు మాత్రమే చేపట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందువల్ల కొత్తగా రిక్రూట్మెంట్ అనేటువంటి చేయాల. న్యూ బ్లడ్, కొత్త రక్తం అనేది అన్ని పబ్లిక్ సెక్టార్లో నిరంతరంగా రిక్రూట్మెంట్ అవుతుంటుంది. కానీ 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ జరగల. స్కిల్స్ పెంచడా ఏ విధంగా కూడా ఎన్ని విధాలుగా దీన్ని నష్టపరచాలో అన్ని విధాలుగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు. ఆనాడు త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఒక్క ఉద్యోగం కూడా ఈ 5 ఏళ్ల రాల. ఏ రకంగా బ్రతుకుతారని అడుగుతున్నాం. ఏ రకంగా స్టీల్ ప్లాంట్ కాపాడతారని అడుగుతున్నాం. దేశంలోనే పోట్లాడు సాధించుకున్నటువంటి ఏకైక పరిశ్రమ ఇది. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించుకున్నటువంటిది ఊరికే రాల. అలాంటి స్టీల్ ప్లాంట్ని వీ ఫాట్ అండ్ గాట్ ఇట్. కానీ ఈరోజు దాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక భారీ పరిశ్రమ ఇది, పరిశ్రమలకు మణిహారం. అలాంటి పరిశ్రమని ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహించింది విశాఖ స్టీల్ ప్లాంట్. అట్లాంటి పరిశ్రమని ఈరోజు ఎలాగైనా నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నం చేయడం అనేది వారి కుట్ర అనేటువంటి నిరంతరం కొనసాగుతూ ఉంది.
అందుకని దీన్ని ఆపమని ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం జోక్యం చేసుకోమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2001లో మాకు ఇచ్చినటువంటి లేఖలో దీనికోసం ఎటువంటి పోరాటం అయినా చేయడానికి వారు ఎమ్మెల్యేలు అవసరమైతే రాజీనామా కూడా చేస్తామని చెప్పేసి కూడా వారు లేఖ ఇవ్వడం అనేటువంటి జరిగింది. మీరు రాజీనామాలు చేయక్కర్లా, కానీ బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఇప్పుడున్న పరిస్థితులు మార్చండి. మీరు సెయిల్లో మెర్జీ చేస్తారా, లేదా పూర్తి ఖనిజాన్ని ఎన్ఎండిసి నుంచి అప్పుగా ఇప్పిస్తారా, లేదు సొంత గనులు సమకూరుస్తారా, లేదా బ్యాంకుల నుంచి గ్యారంటీ ఇచ్చి కనీసం లోన్లైనా తీసుకోవడానికి వర్కింగ్ క్యాపిటల్ని సమకూరుస్తారా? ఏది చేయాలన్నా కూడా ఉత్పత్తి పెంచడం, 100% సామర్థ్యానికి ఉత్పత్తి పెంచడం అనేది ఈరోజు కీలకం. దీన్ని ఏ విధంగా చేస్తారో ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకోండి. కానీ ఏదైనా కానీ ఉత్పత్తి సామర్థ్యంతో, పూర్తి సామర్థ్యంతో నడిస్తే అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే దేశంలో ఇది ముందుంటుంది, అందరికంటే కూడా లాభాలు సాధించగలం. సొంత గనులుంటే ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడిపించగలం. దానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పరిశ్రమను మీరు నాశనం చేస్తారా, కాపాడతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలని. అందుకనే ఈరోజు పరిస్థితి దిగజారుతున్నది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల దాకా 1 గంట రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పేసి పోరాట కమిటీ పిలిపించింది. దీన్ని జయప్రదం చేయాలని సిఐటి తరఫున, పోరాట కమిటీ తరఫున రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతుంది.